వరంగల్ అర్బన్ జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీ ప్రారంభించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండలోని ప్రభుత్వ దవాఖానాల కిట్లను అందజేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం కలగాలన్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు గర్భిణీ ధరించిన తర్వాత అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసవము జరగక ముందు గాని జరిగిన తర్వాత గాని వాళ్లకు కావలసిన పౌష్టికాహారం కూడా లభించడం లేదు. కాబట్టి ఆ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటే వాళ్లకు పుట్టే బిడ్డలు కూడా చాలా బలంగా ఆరోగ్యంగా పుడతారనే ఉద్దేశంతోనే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఆలోచన చేసి వారే స్వయంగా రూపకల్పన చేసి ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ రకమైన కార్యక్రమం ఉందో లేదో నాకు తెలియదు. చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ తెలంగాణ వస్తే మా ఆడబిడ్డలకు అండగా నిలబడటానికి ఒక మంచి కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. గతంలో లేని కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుకు ఏ రకమైన కష్టం కలగకూడదు, అన్ని రకాల ప్రభుత్వ పరంగా ఆదుకోవాలనే ఆలోచన చేసి మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక విషయాలు ఈ రోజు ఆడపడుచుల కొరకు మనం చేపట్టడం జరుగుతున్నది. ప్రధానంగా ఆడబిడ్డ పుట్టిన నాటి నుండి చక్కగా చదువుకొని పెళ్లిడు వచ్చేంత వరకు పెళ్లి చేసే బాధ్యతలను కూడా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన భుజాలపైన వేసుకున్నారు అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రోజు ఒక ఆడబిడ్డ గర్భిణి దాల్స్తే ఆ ఆడబిడ్డ మనందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో పేద కుటుంబాలలో 9వ నెల వచ్చేంత వరకు కూడా వాళ్ళు కూలీనాలి చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయ పనులకు పోతూ ఉంటారు. ఒకవేళ వ్యవసాయ పనులకు పోకుంటే కూలీనాలి చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ రోజుకు తిండి దొరకదు కాబట్టి మరి భార్యాభర్తలు కూడా కాయ కష్టం చేసుకుంటారు. నాకైతే చాలా గుర్తున్నది, రేపు ప్రసవం అయిపోయినంగా కూడా కూలిపోయే కుటుంబాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని గమనించిన మన ముఖ్యమంత్రి గారు కడుపులో బిడ్డను పెట్టుకొని రేపు మాపో ప్రసవిస్తామని తెలిసి కూడా మరి కూలీనాలు చేసుకునే బిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండమైన కేసీఆర్ కిట్ అనే ఒక కార్యక్రమాన్ని మనం మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం.